ఈరోజు నిజంగా అసలు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ద్వంద్వ ప్రమాణాలతో ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఒకవైపు ఏమో యూపీఏ ప్రభుత్వం ఏమో ఎవరితో ఏ ఒక్కరితో కూడా విచారణ అనేది చేయకుండా అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఇది అని కూడా చెప్పకుండా ఈరోజు విభజన అనేది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అసలు ప్రజలతో ఎన్నుకోబడిన పార్టీలు ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలను పిలిచి కనీసం ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూ, ఇది ఈ విధంగా ఉంది, ఈ విధంగా మేము డివిజన్ చేయాలనుకుంటున్నాము, ఈ విధంగా ఈ పక్క వాళ్ళకి న్యాయం చేకూరుస్తాము, ఈ పక్క వాళ్ళకి ఈ విధంగా ఇస్తాము అని చెప్పకుండానే అసలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం యూపీఏ ఇదేమో చెప్తా ఉంది, డివిజన్ చేశాం తెలంగాణ, హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తానమని చెప్పినారు. ఒకవైపు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఈరోజు మళ్ళీ దీక్షలు ధర్నాలు మళ్ళీ ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పెద్ద ఆయన అంటాడు, ఈరోజు అరుణ్ కుమార్ అంటున్నారు పార్లమెంట్లో బిల్లు ఆగిపోతుంది అని చెప్పి. ఇంకొక ఆయన అంటాడు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుందని హైదరాబాదు, మరి దేశంలోనే రెండో రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని రకరకాలుగా అంటే రకరకాల వ్యాఖ్యానాలు రకరకాల ఆందోళనలు చేస్తూ ఉంది వాళ్ళ కాంగ్రెస్. ఇకపోతే చంద్రబాబు నాయుడు చూస్తామంటే 2008లోనే తెలంగాణ ఇస్తామని చెప్పి రాసిచ్చినాడు. మరి ఈరోజేమో ఆయన మాట్లాడితేమో 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు వేరే ఇవాళ రాజధాని పెట్టాలని ఆయన మాట్లాడతాడు. మరి ఆయన మళ్ళా ఎంపీలు కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ మళ్ళా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. మరి నిన్న లోక్సభలో అందరికంటే ఎక్కువ తెలుగుదేశం ఎంపీలే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ స్టాల్ చేయడం కానీ, అంటే ఇట్లాంటివన్నీ ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు వీళ్ళని అడుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి చెప్పేది ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా డివిజన్ అంటూ చేయాల్సి వస్తే లేక సమైక్యంగా ఉంచండి, లేకుంటే డివిజన్ అంటూ చేయాల్సి వస్తే ఒక తండ్రిలాగా డివిజన్ చేయాలని చెప్పి మొదటి నుంచి కోరుతా ఉంది. ఎన్డీలో కోరుతా ఉంది, అఖిలపక్షంలో కోరుతా ఉంది. మొదటిసారి చర్చలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పుట్టలేదు, శ్రీకృష్ణ కమిటీ చర్చలు జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పుట్టలేదు. ఒక షిండే అఖిలపక్షానికి మాత్రమే వైఎస్ఆర్సీపీ హాజరైంది. ప్లీనరీలో చెప్పింది అదే, అఖిలపక్షంలో చెప్పింది కూడా అదే, ఇప్పుడు చెప్తా ఉండేది కూడా అదే. ఈరోజు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని తెలంగాణతో పాటు హైదరాబాద్ను కలపటం అది ఏ విధంగా సబబో కూడా తెలియంది. ఈరోజు సాగునీరు కానీ తాగునీరు కానీ ఈరోజు పవర్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏ విధమైనటువంటి హామీలు ఇవ్వకుండా ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లా అంటూ మళ్ళీ చిచ్చు పెడతా ఉంది. ఒకరోజు గుంటూరు అంటారు, ఒకరోజు ఒంగోలు అంటారు, ఒకరోజు కర్నూలు అంటారు, లేదు 3 ముక్కలు చేస్తూ ఉంది అంటున్నారు. అంటే రకరకాలుగా రోజుకొక రీతిగా ఈ పార్టీలో చిచ్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఒకవైపు తెలంగాణ ఇచ్చి జగన్ బాబుని దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారు, ఇటువైపు కూడా 3 ముక్కలు చేస్తామని లేకపోతే రోజుకు ఒక జిల్లా అని ఒక్కో జిల్లా వాళ్ళకి ఆశ పెట్టడము, ఇవన్నీ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఈరోజు.